ఇందూరు సోదర సోదరిమణులకి అందరికీ జై శ్రీకృష్ణ. 17వ లోక్సభ మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా 370 ఆర్టికల్ తీసేయటం, ట్రిపుల్ తలాక్ తీసేయటం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేసుకోవటం, ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేసే కన్ఫర్మేషన్ తీసుకోవటం మరియు రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకోవటం. ఇక ఈసారి మనం ఓటు వేసేది 18వ లోక్సభకి. ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో మథురాలో కూడా మన కృష్ణ భగవానుడికి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ జై శ్రీకృష్ణతో ఈ వీడియో మొదలు పెడతా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో గత 5 ఏళ్లు ఎంపీగా, అందులో 2 సంవత్సరాలు కోవిడ్ తో ఎఫెక్ట్ అయినా కూడా చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, మన రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, మనకు నూతన రైల్వే లైన్లు, నేషనల్ హైవేస్, ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ అచీవ్మెంట్ విల్ బి నేషనల్ టర్మరిక్ బోర్డ్. దాని కార్యాలయం హెడ్ క్వార్టర్ కూడా ఇందూరు గడ్డనే అని కూడా మన మే 5వ రోజు వచ్చిన అమిత్ షా గారు మనకు చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్, ఈసారి పసుపు రైతులందరికీ ప్రత్యేకంగా, మీ అందరూ ఒక రెవల్యూషనరీ ఎలక్షన్ చేసిండ్రు. లాస్ట్ టైం 178 మంది మీరు నామినేషన్ లేసి దాదాపు 94,000 ఓట్లు చేసుకోవడం జరిగింది. మీరు దేనికోసమైతే పోరాడినరో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం ఇవల్ల అది సాధించుకున్నాము. రెండోది, మన మార్కెటింగ్ వ్యవస్థను కూడా పటిష్టంగా చేసుకొని వివిధ అంశాల మీద వర్క్ చేసుకొని మన రేట్లు కూడా పెరగడం మొదలైనాయి. ఇది రానున్న కాలంలో ఇంకా పెరగాలనే మనం ఆశిస్తాము. దాని మీదనే మన కృషి ఉంటుంది. కానీ ఈసారి నేను ప్రత్యేకంగా పసుపు రైతులని కోరుతా ఉన్నా, జాతీయత భావం కోసం కొట్లాడండి. ఈసారి జాతీయత భావం కోసం, మన దేశ సంరక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం, దేశం యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం మీరందరు కదం దొక్కాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మోదీ గారి అభ్యర్థిగా మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనకి ఎన్నికల తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఏదైతే గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో డెమోగ్రాఫిక్స్ మారుతా ఉన్నాయి. మన సంఖ్య, హిందువుల సంఖ్య గ్రోత్ రేట్ తగ్గుతా ఉంది, నాన్ హిందూ సంఖ్య పెరుగుతా ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి యూనిఫామ్ సివిల్ కోడ్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రంలో కూడా మనము ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఈసారి ప్రధానమంత్రి మోడీ గారు 3వసారి కాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఫస్ట్ సెషన్ లోనే క్లియర్ అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. అదే రకంగా 1 నేషన్ 1 ఎలక్షన్ పెద్ద మార్పులు మనము చేసుకోవడం జరుగుతా ఉంది మన 18th లోక్సభ ద్వారా. కాబట్టి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బ్రహ్మాండంగా కొట్లాడి మీకు కావాల్సింది సాధించుకున్నారు. దయచేసి దేశం కోసము, ధర్మం కోసం ఈసారి నిలబడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదే రకంగా మనకు ఇతర పార్టీ అభ్యర్థులు మన ముందరకు వస్తా ఉన్నారు. వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద వాళ్ళ స్టాండ్ చెప్తలేరు, వైఖరి చెప్తలేరు. ఎన్ఆర్సీ మీద వైఖరి చెప్తలేరు, పదే మేము అడిగినా చెప్తలేరు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద వైఖరి చెప్తలేరు, పాపులేషన్ కంట్రోల్ మీద వైఖరి చెప్తలేరు. ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొచ్చి పెడతామని వాళ్ళ సీనియర్ నాయకులు హైకమాండ్ అంటా ఉంది. ఈ రకంగా కొన్ని సిమ్మి లాంటి సంస్థలు, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, బ్యాండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఇట్స్ లింక్స్ విత్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ ISIS, తాలిబాన్ మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇటువంటి ఆర్గనైజేషన్స్ అయితే టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు తెలుపుతా ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో సున్నీ కమ్యూనిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా డేంజరస్ గా కనబడతా ఉన్నాయి. నాకు చాలా భయంకరమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే కలిగే అవకాశం ఉందని. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా జీవన్ రెడ్డి గారు చాలా పెద్దలు. ఆయన ఇవాళటి వరకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఆయన ధర్నాలు చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి. దాని మీద మీ స్టాండ్ ఏంటంటే చప్పుడు చేస్తలేరు. నాకు పూర్తి నమ్మకం మే 13 తర్వాత ఆయన స్టాండ్ మళ్ళీ హిందువులకు వ్యతిరేకంగానే ఉంటది. ఇది వరకు ఉన్న ఎన్ఆర్సీ మీద వ్యతిరేకంగానే ఉంటది, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద వ్యతిరేకంగానే ఉంటది, పాపులేషన్ కంట్రోల్ మీద వ్యతిరేకంగానే ఉంటది. మన ఆరాధ్య దైవం రాముల వారి మందిరం అయిపోయింది, కృష్ణుల వారి మందిరం కూడా ఆయన పుట్టిన జన్మస్థలి ఏదైతే జైలు ఉందో ఆ జైలు పైన ఒక మరీ పెద్ద మస్జిద్ కట్టింది ఉంది. అది కూడా కోర్టులో కేసు ఉంది. దానిపైన స్టాండ్ చెప్పరు. ఇవన్నిటి మీద కూడా దేశానికి సంబంధించిన భద్రత విషయాలలో కూడా ఆయన నా స్టాండ్, మా పార్టీ స్టాండ్ అంటున్నారు. వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో మనం ఇదివరకే చూసుకున్నాము. ఇవన్నిటికి కూడా వ్యతిరేకము, జాతీయత భావానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంది. మన దగ్గర ఈసారి 18వ లోక్సభలో మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నికైతే లాస్ట్ టైం పసుపు రైతుల కోసం కష్టపడ్డట్టు ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కానీ ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ ద్వారా నూతన లైన్స్ వస్తున్నాయి. ఆర్మూర్, ఆదిలాబాద్, బోధన్, బీదర్ మరియు ముకేడ్ నుంచి కర్నూలు దాకా వెళ్లే లైన్ డబ్లింగ్ పనులు నిజామాబాద్ మీదుగా ఇవన్నీ వచ్చినట్టయితే రైల్వే కొత్త రైళ్లు మన ప్రాంతం నుంచి భారతదేశం కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇందులో భాగంగా నాకు ఇన్లాండ్ కంటైనర్ డిపో అయితే డ్రై పోర్ట్ ఉందో మన ప్రాంతానికి తేవాలన్న ఒక కోరిక ఉంది. జకరాన్పల్లి ఎయిర్పోర్ట్ కూడా పూర్తి చేసుకోవాలన్న కోరిక ఉంది. ఆ భూమి ల్యాండ్ అక్విజిషన్ ఫాస్ట్ గా స్టేట్ గవర్నమెంట్ చేసిస్తే సంవత్సరం లోపల మనము మొట్టమొదటి ఫ్లైట్ కూడా మన ఇందూరు గడ్డ మీద దింపు. ఇవన్నీ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎథనాల్ ఫ్యాక్టరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఇటువంటి
రైస్ తో సంబంధించిన వివిధ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి డ్రై పోర్ట్ ద్వారా మనకి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసుకున్నట్టయితే కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గల్ఫ్ వలసలు కూడా ఆగుతాయి. మన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి 10.5 సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారో వాటందరికి కూడా ఒక దిశానిర్దేశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చాలా స్పీడ్ గా బీజేపీ పాలిత రాష్ట్రాలలో అవుతా ఉంటాయి. కాబట్టి ఇదన్నీ కూడా రొటీన్ ప్రాసెస్ లోనే మనం చేసుకోవచ్చు. అవినీతికి దూరంగా ఉండి చేసుకోవచ్చు. మళ్ళీ నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతసారి పెద్ద మెజారిటీ తోటి నన్ను గెలిపించారు. ఏ రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా, ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా, ఎక్కడ సైరన్లు, ఎక్కడ గట్టిగా హారన్లు కొట్టకుండా నేను మన క్షేత్రంలో తిరిగాను 5 సంవత్సరాలు. మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా తయారైంది మన ప్రాంతంలో. ఈ రకంగానే మీ ఆశీర్వాదం కొనసాగాలని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి నేను చేతులు జోడించి విన్నవించుకొని మే 13 నాడు పెద్ద ఎత్తున మనం ఓటు వేద్దాము. మన వాళ్ళతోటి ఓటు వేయించి మన ఓటర్ టర్నౌట్ పెంచుకొని మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన రానున్న తరాలని మనం బలోపేతం చేసుకుందాము, కాపాడుకుందాం. భారత్ మాతాకి జై.